ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఈ రోజు గెస్ట్ ఎవరంటే ఆదిత్యవం. హలో నమస్తే అండి. రోస్టింగ్ చేస్తున్నారండి. ర్యాగింగ్ చేస్తున్నా ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలంటే నూడ్ గా చేయాలా? ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్యూర్ సోల్ తో వస్తాం. ఆ తర్వాత ఏంటి? ఎక్కువ ప్రెషర్స్ ఫేస్. సినిమా ఇండస్ట్రీ ఇస్ కమర్షియల్ ఇండస్ట్రీ. ప్రొడ్యూసర్స్ నాకు నా జాతకం అడిగిన. ఆదిత్య ఓమ్ని ఫేవరెట్ హీరో ఎవరు అంటారు? అర్జున్ గారు. చాలా సాడ్. హరికృష్ణ గారు, ఆయనతో మీకున్నటువంటి ఏదైనా ఒక మెమరీ కావచ్చు, ఏదైనా షేర్ చేస్తారా? హరికృష్ణ గారు చెప్పాలంటే నేను చాలా నేర్చుకున్నాను ఆయన. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే సినిమా తప్పితే ఇంకో ప్రపంచం ఉండదన్నమాట ఆయనకి. రీసెంట్ గా ఒక రియాలిటీ షోలో హ్యాష్ట్యాగ్ మంచోడు అంటూ ఒక మంచి అవార్డే తీసుకున్నారనమాట. ఈజ్ నన్ అదర్ దాన్ ఆదిత్యవం. ఇంట్రడక్షన్ అవసరం లేదు, చాలా సినిమాలు ఉన్నాయి ఆయన మంచి మంచి క్యారెక్టర్స్ చేసినాయి. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం కొత్తగా, కొంచెం డిఫరెంట్ గా బందీ అంటూ మనల్ని కూడా బందీ చేయబోతున్నారు తన సినిమాతో. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడలేదు, ఈ సినిమాతో మనకు కనిపిస్తున్నారు. 70mm మాట్లాడదాం పదండి. హాయ్ ఆదిత్య గారు. హలో నమస్తే అండి. ఎంత మంచి ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ. అది కూడా వన్ టేక్లో. థ్యాంక్ యూ సో మచ్. అది కూడా వన్ టేక్లో. కానీ లాహిరి తర్వాత నేను ఎక్కువ ప్రెషర్స్ ఫేస్ చేశాను. ఎలాంటి ప్రెషర్స్? అంటే సినిమా ఇండస్ట్రీ ఇస్ కమర్షియల్ ఇండస్ట్రీ అండి. ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ నాకు నా జాతకం అడిగారు, భయ్యా మీరు మీ జాతకం ఇవ్వండి. సో ప్రొడ్యూసర్స్ ఓకే, హోరోస్కోప్ చూసి టైం బాగుంది, టైం బాగాలేదు, అట్లాంటివి కూడా చాలా జరిగింది. ప్రెషర్స్ కూడా చాలా జరిగింది. అంటే ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు, ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు, హీరో మార్చేయాలి, ఇది చేయాలి. సో అట్లాంటి ప్రెషర్స్ ఎక్కువ ఫేస్ చేశాను. సో దానికో ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దాట్. ఆ వయసులో ఈ ప్రెషర్స్కి నేను అనుకోలేదు ఇట్లాంటి ప్రెషర్స్ కూడా నా దగ్గరికి వస్తాయి. అండ్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండి అస్సలు ఆ టైంలో. సో అది చాలా జరిగిందండి. చాలా అంటే నేను చెప్తే బాదు, చాలా జరిగిందండి ఆ టైంలో. బ్యాడ్ బిహేవియర్, అంటే చెప్పకుండా సినిమాల నుంచి బయటికి తీయడం అన్నీ జరిగింది. బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ టు టాక్ అబౌట్ ఆల్ దాట్. నేను అన్నీ మర్చిపోయి లాస్ట్ 4-5 years నుంచి గట్టిగా మళ్ళీ ఒక మంచి సినిమా చేయాలంటే, ఒక మళ్ళీ ఆ జనాలు దృష్టిలో రావాలంటే ఆ ప్రయత్నాలు ఉన్నాయి. సో ఆ ప్రయత్నాలు ఈ అన్ని సినిమాలు వస్తుంది. నాకు అఫ్కోర్స్ మళ్ళీ యాక్టర్గా ఒక మంచి పేరు వచ్చింది. బిగ్ బాస్ వల్ల ఒక జెన్యున్ పర్సన్గా కూడా పేరు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే ఒక మంచి హిట్ సినిమా కావాలి. సో నేను గతంలో ఉన్న, పాతకాలంలో ఉన్న అన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నేను నిజంగా దాంట్ నుంచి ఒక లెసన్ నేర్చుకుని అన్నీ మర్చిపోయాను. బికాస్ దోస్ వర్ లైఫ్ లెసన్స్. ఇప్పటికీ నేను కొంతమంది దగ్గర వింటుంటా ఆదిత్య సార్, సీరియల్ ప్లాట్ఫామ్లో ఫేమ్ కోసం ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో కొంత స్ట్రగుల్ చేసి హిట్ అయిన తర్వాత సినిమాలు చేయాలనే ఒక థాట్తోనే ఇండస్ట్రీకి వస్తారు. బట్ సినిమా ఆడిషన్స్కి ప్రొఫైల్ పంపించినప్పుడు సో వీళ్ళు సీరియల్ వాళ్ళు, వీళ్ళ కోసం సినిమా థియేటర్కి టికెట్ కొనుక్కుని ఎవరు రారు అనే థాట్ ప్రాసెస్లో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉంటారని ఒక మాట వింటూ ఉన్నారు. ఈ రోజు కూడా ఆ బ్లాక్ ఉంది వాళ్ళ మైండ్లో, కానీ ఆ బ్లాగ్ ఓన్లీ మాత్రం వాళ్ళ మైండ్లో ఉంది. తర్వాత వీఆర్ లివింగ్ ఇన్ అ గోల్డెన్ పీరియడ్ అండి. గోల్డెన్ పీరియడ్ ఏంటంటే ఈరోజు జనాలకి స్టార్స్ అక్కర్లేదు. జనాలకి కావాల్సింది మంచి ప్రోడక్ట్. వాళ్ళు ఓన్లీ మాత్రం మంచి ప్రోడక్ట్, మంచి కాంటెంట్ చూస్తారు. అది మొబైల్లో అయినా సరే, సినిమాకి వెళ్ళినప్పుడు సరే, పెద్ద స్క్రీన్లో అయినా సరే, చిన్న స్క్రీన్లో అయినా సరే. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. అది దిస్ ఈజ్ ఆల్ గాన్ అండి. స్టార్డమ్ అంటే ఓన్లీ మాత్రం చాలా తక్కువ మందికి ఉంది. 4-5%, 10% మ్యాక్సిమం తెలుగు ఇండస్ట్రీలో, 10% బాలీవుడ్, అంతే తప్ప వేరే పర్సన్ దగ్గర ఎవరికి పెట్టినా ఒకటే, యూ హ్యావ్ టు మేక్ అ గుడ్ ప్రోడక్ట్, అంతే, దాట్స్ ఇట్. గుడ్ ప్రోడక్ట్ చేయకపోతే అండ్ వాట్ ద ఆడియన్స్ వాంట్స్, నో వన్ విల్ కమ్. కానీ ఇది ఓన్లీ మాత్రం డైరెక్టర్స్ మైండ్లో, ప్రొడ్యూసర్స్ మైండ్లో ఒక బ్లాక్ ఉంది. అది ఒక నెగటివ్ థాట్. అది అట్లాంటి ఏం జరగదు. బికాజ్ చూడండి, తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామంది చెప్పారు కదా, ఒక కామెడియన్ కెన్ నెవర్ బికమ్ ఎ హీరో, కానీ సునీల్ గారు అది బ్రేక్ చేశారు. ఓకే, సో ఇట్లాంటి జనాలు కొన్ని ఉంది జనరల్ మైండ్లో. సో బట్ పీపుల్, దట్ ఈస్ ఆల్ నెగటివ్ థాట్. ఒక సినిమాకి మాస్టర్ అంటే డైరెక్టర్,
డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మోల్డ్ చేసుకోవచ్చు ఆడియన్స్కి, వాళ్ళు ఇష్టం ప్రకారంగా చేసుకోవచ్చు. ఫస్ట్ జర్నీలో స్టార్టింగ్ సీరియల్స్ మంచి సీరియల్స్ చేశారు, మంచిగా ఫేమ్ వచ్చింది, సినిమా వైపు యూటర్న్ తీసుకున్నారు. తర్వాత లాహిరి తర్వాత మంచి హిట్ అయితే పడలేదు. మళ్ళీ అనిపించిందా నేను బ్యాక్ ఆన్ సీరియల్స్కి వెళ్ళిపోతే బాగుండు, అక్కడే బాగుంది కదా, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, సిల్వర్ స్క్రీన్లోనే ఉండాలనుకున్నారు? ఎందుకంటే నేను వచ్చాను సినిమా ఇండస్ట్రీకి ఓన్లీ మాత్రం సిల్వర్ స్క్రీన్ కోసం. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా నాకు టీవీ ఇండస్ట్రీలో హిందీలో కానీ కన్నడలో కూడా నాకు మంచి ఆఫర్లు ఉన్నాయి. లీడ్ రోల్స్ ఇప్పుడు కూడా అందరూ ఇస్తున్నారు అందరూ. సార్ అడుగుతున్నారు, సార్ ఈ లీడ్ రోల్ ఉంది ఈ సీరియల్లో, మీ పాత్ర మీద సీరియల్ పేరు కూడా ఉంది, చేసుకోవచ్చు. ఐ కెనాట్ డూ ఇట్. అది లాస్ట్లో నేను గివప్ చేసినప్పుడు ఒక రిటైర్మెంట్ ప్లాన్ లాంటివి చేసుకోవచ్చు. అదర్వైజ్ ఐ వాంట్ టు బి దేర్ ఆన్ సిల్వర్ స్క్రీన్. దానికోసమే నేను ఈ అన్ని ప్రయత్నాలు అన్ని చేస్తున్నాను. ఓకే, సో బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ మాత్రం చాలా యూజ్ అయింది కదా. అంటే అప్పుడు ఇంతకు ముందు మీరు హైదరాబాద్ టు ముంబై ట్రావెల్ వేరు, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎయిర్పోర్ట్లో కావచ్చు, బయట ఎక్కడన్నా తిరుగుతున్నప్పుడు ముంబైలో అక్కడ పీపుల్ ఎలా అనిపిస్తుంటుంది రిసీవింగ్? అంటే నాకు అంటే నేను హీరోగా ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఒక 2-3 years వరకు జనాలు ఎలా రికగ్నైజ్ చేసిన వాళ్ళు, 4 years వరకు, ఇప్పుడు మళ్ళీ అలా రికగ్నైజ్ చేస్తారు. సో ముఖ్యంగా నాకు అంటే హ్యాపీనెస్ ఏంటంటే ఈ కొత్త జనరేషన్కి కూడా ఆదిత్యం ఎవరు అది తెలిసింది. బికాస్ ద న్యూ యంగ్స్టర్స్ వర్ నాట్ నోయింగ్ దాట్ మచ్. ఆదిత్యం అంటే ఓన్లీ మాత్రం వాళ్ళు ఫాదర్స్కి వాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ అప్పుడు ఇంటికి వస్తే, సో వాళ్ళకి కూడా కొంచెం తెలిసింది హూజ్ ఆదిత్యం అండ్. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ నా సినిమాలు చూసి, సార్ మీరు ఎంత మంచి యాక్టర్ సార్, మేము అనుకోలేదు, ఓన్లీ మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్ అనుకున్నాను, యూ హ్యావ్ డన్ సో మెనీ ఫిల్మ్స్. సో అది నాకు ఒక హ్యాపీనెస్. అంటే ఈ జనరేషన్స్ కూడా కవర్ చేస్తారు, కొంచెం కనెక్ట్ అయిపోయాను. సో ఎప్పుడైనా వాళ్ళకి కావాల్సింది ఒక మంచి కంటెంట్, మంచి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. సో దాట్ వాజ్ మై పర్పస్ ఆల్సో ఆఫ్ గోయింగ్ టు బిగ్ బాస్, మళ్ళీ జనాలతో కనెక్ట్ అవ్వడానికి. అదే, సో దాట్ పర్పస్ ఇస్ సాల్వ్డ్. ఓకే, చాలా మంది ఏంటంటే రియాలిటీ షోస్లో ప్రతి ఒక్కరం కూడా అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టెంట్ ఫేమ్. బిగ్ బాస్ అనేది వెరీ ఇన్స్టెంట్ ఫేమ్, ప్రతి ఒక్కరు దాన్ని ఫీల్ అవ్వాలనుకుంటూ ఉంటారు కదా. ఆల్రెడీ మీరు ఫీల్ అయ్యారు కాబట్టి, అక్కడ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని వచ్చారు కాబట్టి, సో సే సంథింగ్ అబౌట్ బిగ్ బాస్. ముఖ్యంగా ఏంటంటే బిగ్ బాస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్, బట్ రియాలిటీ షోస్కి సినిమా ఇండస్ట్రీతో ఎంత పెద్దగా సంబంధం లేదు. అందుకనే బిగ్ బాస్లో చాలామంది నాకు అడిగారు, సార్ బిగ్ బాస్లో ఉన్న పర్సన్స్ మళ్ళీ స్క్రీన్లో కనపడలేదు, ఎక్కడైనా కనపడలేదు. సో సినిమా ఇండస్ట్రీ వేరు, బిగ్ బాస్ అండ్ రియాలిటీ షోస్ వేరు. సో సినిమా ఇండస్ట్రీలో పని చేయాలంటే యూ హ్యావ్ టు అప్రోచ్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు వెనకాల తిరగాలి, వాళ్ళకి చాలా అది. సో ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. కానీ ఒకటి మాత్రం నిజం, బిగ్ బాస్ ఇచ్చిన ఫేమ్ అంటే బియాండ్, దాంట్లో డౌట్ లేదు. ఒక సూపర్ హిట్ సినిమా యాక్టర్కి ఏ ఫేమ్ వస్తుంది, బిగ్ బాస్లో ప్రతి కంటెస్టెంట్కి ఆ ఫేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక ఫేమ్కి, ఒక రికగ్నిషన్కి, ఒక పేరుకి. కానీ ఆ ప్లాట్ఫామ్కి ఎలా ఉపయోగం చేయాలి అది కంటెస్టెంట్ మీద, ఆ పర్సన్ మీద డిపెండ్ అవుతుంది. సో వన్ హ్యాస్ టు నో ఏ ప్లాట్ఫామ్ ఇది. ఎవరు సినిమా ఇండస్ట్రీ పద్ధతి ఏంటంటే నో వన్ కమ్స్ టు యువర్ హోమ్ అండి, నో వన్ కాల్స్ యూ, మీరే వెళ్ళాలి ప్రతి డైరెక్టర్ దగ్గర, ప్రతి ప్రొడక్షన్ హౌస్ దగ్గర. సో ఐ కీప్ ఆన్ టెలింగ్ మై అదర్ కంటెస్టెంట్ ఫ్రెండ్స్ ఆల్సో, సో మీరు ఇప్పుడు ఇది ప్రస్తుతం ఉన్న కాలంలోనే యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ బిగ్ బాస్ ఫేమ్ 3 months 4 months 5 monthsలో పోతుంది, మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ ఉన్నప్పుడు అందరూ మర్చిపోతారు, కొత్త వాళ్ళ గురించి మాట్లాడతారు. సో ఇదే ఈ టైం, ఈ కాలంకి మీరు మంచిగా ఉపయోగం చేయాలి. సో ఇట్ ఈస్ డిఫరెంట్ అండి బిగ్ బాస్. అండ్ బిగ్ బాస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. అండ్ నేను రియలీ చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను, వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. మీరు 8th సీజన్కి వెళ్ళారు కానీ బిఫోర్ సీజన్లోనే మీకు ఆఫర్ వచ్చింది, బట్ మీరు ఎందుకు? ఆ టైంలో సంథింగ్ ఏదో నాకు కోవిడ్ ఏదో సంథింగ్ అయింది. నాకు ఫస్ట్ హిందీ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, ఫస్ట్ 4-5 years బ్యాక్. ఆ టైంలో నాకు కోవిడ్ వచ్చింది, సో నేను వెళ్ళలేకపోయాను. సో ఈసారి ఇట్ వాజ్ ఆల్ కరెక్ట్ అండి. నేను షూటింగ్ చేసిన సినిమాలు పూర్తి అయింది, నెక్స్ట్ సినిమాలు కూడా స్టార్ట్ అవ్వలేదు. సో ఐ వాజ్ దేర్ ఇన్ అ కరెక్ట్ జోన్, నా దగ్గర టైం కూడా ఉండేది. బట్ నేను ఏదో హోంవర్క్ చేయలేదు, ఏం తెలియక వెళ్ళాను నేను. అక్కడ ఏం నడుస్తుంది, ఏం చేయాలి అది నాకు అస్సలు తెలీదు. వాళ్ళు కంటెంట్ కోసం ఏమేమి చేస్తారో అది నాకు తెలియదు అస్సలు, ఏమేం చేయాలి కంటెంట్ కోసం. సో ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ.
సో ఈ 5 weeks ఏదో అట్లా స్ట్రెస్లో వెళ్ళిపోయింది. రెమ్యునరేషన్ పరంగా హ్యాపీయా, సాటిస్ఫైడ్? ఆఫ్ కోర్స్ సాటిస్ఫైడ్ అండి. కానీ నేను మాత్రం రెమ్యునరేషన్ కోసం వెళ్ళలేదు. నేను జస్ట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్, బట్ నేను జస్ట్ ఒక రికగ్నిషన్ కోసం, మళ్ళీ ఒక జనాలతో కనెక్ట్ కోసం వెళ్ళాను.